తెలంగాణ రాష్ట్రంలో భూముల పంచాయతీ విపరీతంగా నడుస్తూ ఉంది. పొద్దున్నే నాదర్గోల్లో మంత్రి పొంగులేటి సంబంధించినటువంటి భూముల వ్యవహారం పెద్ద ఎత్తున పేద ప్రజల భూములు, అవి ప్రభుత్వ భూములు, ఇవన్నిటిపైన పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో శ్రీనివాస్ సంబంధించినటువంటి వ్యక్తి మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ రావడం జరిగింది. సో దాదాపు 45 సంవత్సరాలుగా, అంటే ఆయన 45 దాదాపు 80 సంవత్సరాలు సాగు చేసుకుంటారు. 45 సంవత్సరాల నుంచి వీళ్ళ పార్టీషన్ సంబంధించినటువంటి అనువంశికత ఏదైతే ఉందో, పార్టీషన్ సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా దీని రికార్డులో కూడా దాదాపు 95 నుంచి రికార్డులో కూడా ఉన్నది. దాదాపు 30 సంవత్సరాల రికార్డులో ఉన్నటువంటి ఈ యొక్క భూమిని ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న, కాంగ్రెస్ లీగల్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో పొన్నం అశోక్ వాళ్ళ కొడుకు పొన్నం అనూప్, ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి పంచాయతీలో బాలాజీ రిలేషన్ సంబంధించినటువంటి ఒక పేరుతోటి అక్రమంగా ఇక్కడికి ఎవరైతే వరంగల్లో వీళ్ళ చుట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే వివాదం ఉందో దానిలో తన అధికార బలంతో ఈ యొక్క భూములను కబ్జా చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. సో కలెక్టర్ గారు కూడా తనకు అధికారం లేకున్నా, ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం కలెక్టర్ గారు ఓన్లీ కేవలం డాక్యుమెంట్ సంబంధించినటువంటి ఏదైతే కరెక్షన్స్ ఉంటాయో అవి చేయడానికి మాత్రమే అధికారం ఉంటుంది. పార్టీషన్ చేసేటువంటి అధికారం కలెక్టర్కి ఎక్కడిది? ఒకవేళ కలెక్టరే పార్టీషన్ చేసింది అంటే కేవలం సిద్దిపేట భూములకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎందుకు పార్టీషన్ చేయాలి? ఈ యొక్క మొత్తం వాళ్ళ ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఏవైతే ఆస్తులున్నాయో అన్నిటిపైన కూడా పార్టీషన్ చేయాలి కదా. ఎందుకు ఈ యొక్క భూమి పైన పార్టీషన్ చేసి ఈ భూమి ఆ యొక్క బాలాజీ రీల్స్ మాత్రం సంబంధించి చెప్పేసి వాళ్ళకు రాగం సంబంధించినటువంటి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాగం రాములకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు వస్తుంది అంటే కలెక్టరు, ఆర్డీఓ, ఇక్కడ ఉన్నటువంటి అందరు అధికారులు కూడా ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆదేశాల మేరకు వీళ్ళందరూ పనిచేస్తున్న కనబడతా ఉంది. ఆర్డీఓ ఎక్కడి వాడు? కరీంనగర్ సంబంధించిన వ్యక్తి. ఇక మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా కరీంనగర్ సంబంధించిన వ్యక్తులే ఉన్నారు ఇలా. సో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి తన సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ ఉన్నటువంటి భూముల పైన అధికారం చెలాయిస్తున్నాం. ఇంతకుముందే మేము సురభి మెడికల్ కాలేజ్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రభుత్వ భూముల్లో, సర్కారీ భూముల్లో ఆ యొక్క కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. దానికి స్నాతకోత్సవానికి పొన్నం ప్రభాకర్ వెళ్ళిండు. మరి పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేస్తూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున అధికారం పెట్టుకొని కలెక్టర్ను, ఆర్డీఓను అందరినీ కూడా మేనేజ్ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి తన గుప్పిట్లో పెట్టుకొని ఇంత అజమాయి చలాయిస్తూ ఉంటే, స్థానికంగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఏం చేస్తున్నారు? ఇంత ఈ పేద ప్రజలకు సంబంధించినటువంటి రైతులు కదా వీళ్ళంతా, రైతులు దేశానికి వెన్నెముక కదా. వాళ్ళకు మీ ప్రభుత్వంలో ధరణి ఉన్నప్పుడు, మీ ప్రభుత్వ ధరలు ఉన్నప్పుడు రైతు బంధు పడ్డది. తర్వాత ధరణి నుంచి భూభారత రంగనే ఈరోజు మొత్తం డాక్యుమెంట్ 30 సంవత్సరాల డాక్యుమెంట్ పహాలన్నీ కూడా ఎరేజ్ అయిపోతాయి. ఎట్లా ఎరేజ్ అయిపోతాయి? సడన్గా వీళ్ళు ఎట్లా వస్తారు? అసలు కోర్టు ఆర్డర్ లేకుండా కోర్టులో కేసు డిస్మిస్ అయిన తర్వాత కలెక్టర్ ఎవరు జోక్యం చేసుకోవడానికి? ఆర్డీఓ ఈయన పైన తన భూమి మీదకి ఎందుకు వచ్చి అడిగినందుకు బాలాజీ రియల్ ఎస్టేట్ సంస్థ భూముల్లోకి ట్రెస్పాస్ చేసి అని చెప్పేసి ఈ భూమి ఎవరైతే ఓనర్ ఉన్నారో శ్రీనివాస్ పైన కేసు పెట్టి నైట్ అంతా కూడా టార్చర్ చేసిరు పోలీస్ స్టేషన్లో. ఇదెక్కడ దుర్మార్గం? సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు మీ యొక్క ఐఏఎస్ అధికార పదవి ఏదైతుందో దానికి మీరు అనవసరంగా మచ్చదిస్తూ ఉన్నారు. మీకు అధికారం లేదు. ఈ భూములు పార్టీషన్ చేయాలన్నా లేకపోతే ఈ యొక్క భూములు పంచాలనే అధికారం మీకు లేదు. కోర్టు ఆర్డర్ లేకుండా ఒక ఏకపక్షంగా మీరు దీన్ని నిర్ధారించడానికి అవకాశమే లేదు. ఇలా మీరు అన్ని లూప్ హోల్స్ కనబడుతున్నాయి. బాలాజీ రిలీజ్ దానిలో స్పష్టంగా అనూప్ ఎవరైతే ఉన్నారో పొన్నం అశోక్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సంబంధించినటువంటి ఆయన కొడుకు పేరు వస్తూ ఉంది. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో జరుగుతుంది. రెండో పేరు పొన్నం అనూప్. ఎంత దుర్మార్గం! మీరు మంత్రులైతే ఇష్టం వచ్చినట్టు ఎవరి భూములు వాడితే వాళ్ళ భూములు లాక్కుంటారా? గతంలో ఉస్నాబాద్ మీ సొంత కాన్స్టిట్యూన్సీలో పొన్నం ప్రభాకర్ దర్శకుడు ఎవరైతే ఉన్నారో రఫీ భూమిని కూడా ఇదే విధంగా ఆక్రమించుకు ట్రై చేసిండు. ఆ విషయం కూడా ఎంత దారుణంగా, వాళ్ళ సొంత ల్యాండ్, తాతల కాలం నుంచి వచ్చిన ల్యాండ్ను కూడా ఈరోజు దుర్మార్గంగా కబ్జా చేయడం ప్రయత్నిస్తే అది బయటపడి ఇప్పుడు కొంచెం ఆగింది. ఇప్పుడు ఈ భూమి 100 కోట్లకు పైగా, అంటే గజానికి ₹1,00,000, 8 ఎకరాల భూమి, 100 కోట్లకు పైగా విలువ కలిగినటువంటి ఈ భూమిని సిద్దిపేట, ఇప్పుడు ఈరోజు సిద్దిపేట నగరం విస్తరిస్తున్న క్రమంలో ఇది ప్రైమ్ ల్యాండ్ అయిపోయింది. ఇక్కడ పొన్నం కాంప్లెక్సా, పొన్నం ఎన్క్లేవ్ కట్టేసి ఇక్కడ థియేటర్లు కడదాము, షాపింగ్ మాల్ కడదాము, ఆ రెడ్లతోటి మొత్తం తరతరాలు బతుకుదామని చెప్పేసి పేదవాళ్ళకు సంబంధించినటువంటి, రైతులకు సంబంధించినటువంటి భూములు ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఇక్కడ జరుగుతున్నప్పుడు కూడా, సిటీ ఇంత పెరుగుతున్నప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ భూములు అవన్నీ కూడా వెనకాలనేమో మక్క పండిస్తూ ఉన్నారు, ఇక్కడేమో పొలం పండిస్తూ ఉన్నారు, వరి పొలం. చాలా స్పష్టంగా అంటే భూముల రేట్లు పెరిగినప్పుడు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు వస్తాయని వీళ్ళకి తెలిసినప్పుడు కూడా వాళ్ళు రైతులు కాబట్టి, భూమిని నమ్ముకొని బతికే వాళ్ళు కాబట్టి
ఈరోజు ఈ యొక్క పొలంలో ఈ యొక్క భూమిలో పొలాన్ని పండిస్తా ఉన్నారు, రైతులుగా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు పాలు అక్కడ బర్రెల కుట్టం కూడా ఉంది, పెద్ద బావి కూడా ఉన్నది ఇక్కడ. అంటే వాళ్ళ వృత్తిని రైతాంగం సంబంధించినటువంటి మేము రైతు ప్రభుత్వం, రైతులకు మేము పెద్ద కేసీఆర్ కంటే ఎక్కువ ఇచ్చినాము, మేము రైతు భరోసా ఇస్తున్నాము, కేసీఆర్ 5,000 ఇచ్చింది కదా మేము 7,500 ఇస్తామని చెప్పేసి దుర్మార్గంగా రైతుల మోసం చేస్తూ ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ నువ్వు బీసీ మంత్రివి అని చెప్పేసి చెప్పుకొని ఈరోజు బీసీల భూములనే కాజేస్తున్నావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి దుర్మార్గాలను ఖచ్చితంగా మేము ఖండిస్తాం తీవ్రంగా. వీళ్ళ పైన కనుక మీరు వీళ్ళ భూములు ఆక్రమించుకొని చూసినా, లేకపోతే అక్రమంగా అధికారాన్ని పెట్టుకొని చూసినా కానీ మీ బండారం మొత్తం కూడా బయట పెడతాం. ఖచ్చితంగా వాళ్ళ భూములను వాళ్ళకు ఖచ్చితంగా ఉండేట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి మంత్రి పొన్నం ప్రభాకర్కి చాలా సీరియస్గా మేము చెప్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు, మానుకోవాలి. ఇలాంటి కబ్జాలు మానుకోవాలి. పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఇలా రైతుల విషయంలో ఇలా చొచ్చుకొని రావడం మంచి పద్ధతి కాదు, అధికారాన్ని పెట్టుకో మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈరోజు సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. అన్న చక్రవర్తి గారు, స్థానికంగా ఈ అంశం ఇవాళ కొత్త కాదు, మీడియా ముందుకు వచ్చింది, కానీ ఇది ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ ఎవ్వరు కూడా డేర్ చేయట్లేదు. రైతులు ముఖ్యంగా ఆలోచించుకోవాలి ఏంటంటే ఇది మన సమస్య కాదు కదా అనుకుంటే రేపు మీ ఇంటి వరకు వస్తుంది. ఇది 16 ఎకరాలు వాళ్ళు కలెక్టర్ గారు 8 ఎకరాలు ఉంటే 16 ఎకరాలు అని చెప్తాంది. అంటే ఇక్కడ కష్టం చేసి కొనుక్కొని నాలా కన్వర్షన్ తర్వాత ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళంతా అమాయకులు, అంటే మా వరకు రాలే కదా అనుకుంటున్నారు. కానీ ఈ సర్వే నెంబర్ ఎంత 974, 75, 78, 79లో ఉన్న వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కట్టుకున్న ఏ ఇల్లు మీది కాదని గవర్నమెంట్ చెప్తుంది, ఇక్కడ కలెక్టర్ చెప్తుంది. కలెక్టర్ గారి పద్ధతి అసలు చాలా బాగాలేదు. గతంలో శ్రీలక్ష్మి గారిని చూసినాం మనం, ఆమె కూడా ఒక ఐఏఎస్ ఇలాగే ఎంతో గర్వంతో ఎవడేం చేస్తాడులే అంటే చిప్పకూడు తినాల్సి వచ్చింది. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. మీరు ఈ రకమైన పద్ధతి పొన్నం ప్రభాకర్కి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినాం. నువ్వు ఏ భయం లేకుండా మాకు హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి కరీంనగర్ వాళ్ళని పోస్టింగ్ చేయడం ఏందండి? సిద్దిపేట జిల్లాల పోలీసులు లేరా? వాళ్ళకి చేత కదా? ఎక్కడ చూడు ఖమ్మం వాళ్ళని వేస్తారు, లేకపోతే కరీంనగర్ వాళ్ళని వేస్తారు. ఈ పోస్టింగ్లు ఎవరు వేస్తారు? ఎవరు లాలుచి పడుతురు? ఎంత డబ్బులు తీసుకొని వేస్తారు? ఆయన జాగాలకు వచ్చి ఆయన మీద ట్రెస్పాసర్ పెట్టిరంటే ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ఇమ్మీడియట్గా ఈ పొన్నం ప్రభాకర్ అనేటోడు అన్ఫిట్ క్యాండిడేటు, ఏదో గతి లేకైనాను ఆ పరిస్థితులలో ఉస్నాబాద్లో గెలిపియడం అనేది ప్రజలకు శాపం అయిపోయింది. ఈ భూమికి రక్షణగా చక్రధర్ గౌడ్ ఉంటాడు, ఇక్కడ పని చేస్తాం, దీని మీద అవేర్నెస్ తీసుకొస్తాం. కలెక్టర్ గారు మీరు జైలు పాలవుతారు, ఈ ఏజ్లో మీరు జైలుకు పోవడం మంచిది కాదు. దయచేసి మీ మీద ఒక గౌరవం ఉంది, మీరు ఒక హియరింగ్ కండక్ట్ చేయకుండా మంచి చెడు రెండు వైపులా వినకుండా మీరు డైరెక్ట్ తేల్చి పారేయడం అంటే ఏంటంటే మీరు సుప్రీంకోర్టులో సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే నడవదు. ప్రజల యొక్క సొమ్ము తింటున్నారు మీరు. పొన్నం ప్రభాకర్ ఓడండి ఏడా కరీంనగర్లో కౌన్సిలర్కి గెలవన్నోని తీసుకొచ్చి ఉస్నాబాద్ ప్రజలు ఎమ్మెల్యేని చేసి నువ్వేదో పీకుతావు అనుకుంటే ఇక్కడ సిద్దిపేటలో వచ్చి నీ అన్న కొడుకుని పెట్టుకొని అనూపుని పెట్టుకొని తమాషాలు చేస్తా అంటే ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఇవాళ ఇతని పైన కేసులు పెట్టేసి ఆయన లోపలేసి కొడితే అయిపోతుందా? ఇలాంటి కేసులు చాలా ఎదుర్కొన్నాం. మీరు ఇట్లాంటి తమాషాలు చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. జాగ్రత్త. డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ ఉన్నాయి. ఆ అబ్బాయిని ఇక్కడ ఏరియాలో మేము దాదాపు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఆ పిల్లగాని స్కూల్కి పోతున్నప్పటి నుంచి చూస్తున్నాం. మీరు నిస్సిగ్గుగా 1 సైడెడ్గా చేసి పారేసి ఈ ల్యాండ్ కొట్టేస్తామంటే ఈయన్నే మీకు సమాధులు దౌతాం. మీ రాజకీయానికి ఇక్కడ సమాధులు దౌతాం. తస్మాత్ జాగ్రత్త పొన్నం ప్రభాకర్. నీకు ఈ మధ్య మినిస్టర్ అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి. నీ బలుపు నీ కళ్ళు రెండు దించుతాం. జర మనిషిలాగా ప్రవర్తించు. అన్యాయంగా వాళ్ళ జాగ జోలికి వచ్చిన, వాళ్ళ పొలం జోలికి వచ్చిన, దాదాపుగా ఈ ల్యాండ్ మీద చాలా రోజులుగా చాలామంది కళ్ళు ఉన్నప్పటికీ ఎవరు డేర్ చేయలేదు. కానీ పెనంలోకి వెళ్ళి పొయ్యిలపడ్డట్టు ఈ ధరణి కాస్త భూభారత్ అయి మనుషుల్ని చంపుతుంటే ఇదేం ప్రజాప్రభుత్వం అండి? సిద్దిపేటలో మనుషులకు కాదు జాగలకు కూడా రక్షణ లేకుండా పోయింది. దొంగలకేమో సర్టిఫికేట్లు ఇచ్చి కోట్లల్లో క్లీన్ చిట్ ఇస్తారు. అమాయకుల భూమి సిగ్గు లేకుండా కొట్టేస్తారు. దీనిపైన తక్షణంగా మేము కూడా డిస్కస్ చేస్తాం. దీనికోసం కలెక్టర్ ముందు ధర్నా అయినా చేస్తాం, కోర్టుకైనా పోతాం. దీన్ని పొన్నం ప్రభాకర్ గౌరవంగా పక్కకు జరిగితే మంచిది. పొన్నం ప్రభాకర్ ఒక కొత్త దొంగ. అంటే గతంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ముఖం తెలియని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించేటోళ్ళు. ఈయన కొత్తగా దొంగతనం తెలియదు కదా, డైరెక్ట్ అన్న కొడుకుని ఎక్కించిండు.
నీ అన్న కొడుకుని ఎక్కించింది నువ్వు డాక్యుమెంట్లో కాదు, రేపు జైలు. ఏదో మేము చైర్మన్లో ఉన్నాం, హైకోర్టులో పీకుతాం చేస్తామంటే అవన్నీ నడవవు. ఇది తక్షణమే మీరు వెనక్కి తీసుకొని ఈ మ్యాటర్ సైలెంట్ చేసి వాళ్ళని పిలిచి మీ జాగా మీరు ఉంచుకోండి రా బాబు, మాకు సంబంధం లేదంటే నీ పొలిటికల్ కెరియర్కి మంచిది. లేదనుకో ఇదే సిద్దిపేటలో బట్టలు కూడా తీసి కొడతారని చెప్తున్నాను.